ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ఈ దినాన్న కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 21వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా, దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఫిలిష్తీయురాలైన ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే దేవుడు ఆ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడను. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవారిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండే విలుకాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. ఆ కాలమందు అబీమెలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచింపగా నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశి ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసేదను అనెను. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొని నా నీళ్ల బావి విషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేశారో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకునకు ఇచ్చాను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి.
తర్వాత అబ్రహాము తన గొర్రెల మందల నుండి 7 పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, నేనే ఈ బావిని త్రవించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను అని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకుని తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళాను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండేది. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన పరిశుద్ధమైన లేఖనాలను చదువుకొని ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే మీకే వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఈ దినమున మరి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మనము చదువుకున్న ఈ 21వ ఆదికాండము 21వ అధ్యాయంలో మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు మరి అబ్రహాముకు 100 ఏండ్ల వయస్సులో అనుగ్రహించాడు అని మరి దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో నెరవేర్చాడు అని మరి అబ్రహాము ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టడం, ఇస్సాకు మరి 8 దినములైన వాడైన తర్వాత ఇస్సాకు దేవుడు మరి అబ్రహాముతో చేసుకున్న నిబంధన ప్రకారం సున్నతి చేశాడు అని, ఆ తర్వాత మరి ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు అని, ఆ విందులో మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయేలు ఇస్సాకును పరిహాసించటం శారా చూసిందని, మరి ఆ కారణాన్ని బట్టి శారాను మరి ఆమె కుమారుడైనటువంటి ఇష్మాయేలును ఇంటిలో నుండి పంపివేయమని తన భర్త అయిన అబ్రహాము శారా చెప్పడం, అబ్రహాము మరి దేవుని ఆజ్ఞ చేత వెంటనే మరి ఆగరును అతని కుమారుడైన ఇష్మాయేలును మరి కొంత ఆహారమును నీళ్ల తిత్తిని ఇచ్చి పంపివేయడం, మరి హాగరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ మరి ఆ పిల్లవాడిని ఒక పెద కింద పడవేసి ఆ పిల్లవాడిని గురించి ఏడవడం, మరి ఆ పిల్లవాని స్వరము దేవాది దేవుడైన మరి దేవుడు వినడం, అబ్రహాము మరి ఆగరు దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇస్మాయిల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తానని చెప్పడం. అలాగుననే మరి ఇస్మాయేలు ఆ అరణ్యములో పారాను అరణ్యములో మరి జీవిస్తూ ఉన్నప్పుడు మరి తన తల్లి అయిన హాగరు ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి వివాహం చేయటం మనం చూసాం. ఇక 22వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే అబీమెలెకు గెరారు రాజు అయినటువంటి అబీమెలెకును అబ్రహామును ఇద్దరు మరి ఒక నిబంధన చేసుకున్నట్లుగా మరి ఈ యొక్క 21వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. ప్రియదేవుని జనాంగమా, 21వ అధ్యాయంలో మనము మరి నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము మరి ఆ నిర్ణయ కాలంలో నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పినటువంటి దేవుడు 18వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ మాటలు మరి 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారి జీవితంలో నెరవేరినట్లుగా ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తాను చెప్పిన నిర్ణయ కాలమందే ఆ కార్యమును అబ్రహాం జీవితంలో చేశాడు. ప్రియదేవుని జనాంగమా, మరి ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రమాణం చేసిన తరువాత 25 సంవత్సరాలకు ఆ వాగ్దానం అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాల వరకు మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు? దేని పిల్లారా, దేవుడు వాగ్దానం చేస్తే దానిని మరిచిపోయేవాడు కాదు. మరి దేవుడు వాగ్దానం చేసిన కొన్ని దినములలోనే
దానిని అనుగ్రహించి ఉంటే మరి అబ్రహాము శారా జీవితంలో మరి దేవునికి ఆ మహిమ వచ్చేది కాదు. ఇదేం పిల్లరా, మరి అబ్రహాము శారా జీవితంలో ఆ గొప్ప కార్యము ఆ ఆ యొక్క వాగ్దానము నెరవేరటానికి 25 సంవత్సరాలు మరి దేవుడు మరి సమయం తీసుకున్నాడు. ఎందుకు? దేవుడు వారి చేత అధిక మహిమను పొందడానికి. మరి దేవుడు తాను చేసే కార్యాలు మరి తనకు మహిమ తెచ్చేవిగా ఉంటాయి. మరి ఇదేం పిల్లలారా, ఈ రీతిగా మరి అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన పుత్రుడు 25 సంవత్సరాలకు కలగడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయాడు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు తగిన సమయమందు ఆ వాగ్దానాన్ని ఎవరికైతే వాగ్దానం చేశాడో వారి జీవితంలో నెరవేర్చగలడు. నా ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని దగ్గర ఒక వరం అడిగి నీవు మరి దానిని పొందుకోవటానికి నిరీక్షణ లేకుండా దాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు అని మరి కొంతకాలం మాత్రమే ఎదురు చూసి విసిగి వేసారిపోయావేమో. జాగ్రత్త, దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని తప్పకుండా నీకు తగిన సమయమందు అనుగ్రహిస్తాడు. మరి అబ్రహాము శారాలు మరి 25 సంవత్సరాలు మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎదురు చూశారు, నిరీక్షించారు. మరి కొన్ని విషయాలలో శారా తొందరపడినప్పటికీ అబ్రహాము దేవుని మాట నమ్మాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. కాబట్టి తగిన కాలంలో, నిర్ణయ కాలంలో అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని చూశాడు. శారా కూడా ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మరింత విశ్వాసురాలిగా మరి అనేక జనములకు తల్లిగా కీర్తించబడింది. ఇదేం పిల్లలారా, మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మరి మనకు పిల్లలు లేని తనాన్ని హేళన చేయవచ్చు, మనకు పుత్రులు కలగకపోవడాన్ని మరి హేళన చేయవచ్చు. అంత మాత్రాన మనం కృంగిపోకూడదు. దేవుడు తగిన సమయమందు మనల్ని కూడా హెచ్చిస్తాడని ఆయన పాద సన్నిధిలో మనం కనిపెట్టాలి. దేవుని పిల్లలారా, ఈ రీతిగా కొన్ని అవంతరాలు, కొన్ని అనాలోచితమైన మరి కార్యాలు అబ్రహాము శారాల జీవితాల్లో జరిగినప్పటికీ దేవుడు వాటిని పరిగణలోనికి తీసుకునలేదు. ఎందుకంటే అబ్రహాము నిరీక్షణ మరి దేవునికి ఎంతో ఇష్టమైనది. అబ్రహాము నమ్మకత్వం దేవునికి ఎంతో ఇష్టమైనది. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఒక వ్యక్తితో మరి దేవుడే నిబంధన చేయటం అంటే అబ్రహాము జీవితంలోని మనం చూడగలము. దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మరి ఆ రీతిగా దేవుడు నిర్ణయకాలం అంది ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకుకు 8 దినములప్పుడు మరి దేవునితో తాను చేసుకున్న నిబంధన ప్రకారం సున్నతి చేశాడని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లరా, మరి 8వ వచనం మనం చూసినట్లయితే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. దేవుని పిల్లరా, మరి యోధా మత ఆచార ప్రకారము, ఎబ్రియా మరి ఆచార ప్రకారం మనం చూస్తే మరి పిల్లవాడు 5 సంవత్సరాలు వచ్చిన తరువాత వారు పాలు విడిచిన దినంగా పరిగణిస్తారు. పిల్లవాడికి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ పిల్లవాడుకి మరి విందు చేయటం ఆ ఆచారంగా ఉండేది. ఆ కారణాన్ని బట్టే మరి అబ్రహాము మరి ఇస్సాకుకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి విందు చేశాడు అని పండితుల అభిప్రాయం. కాబట్టి వారి యొక్క ఆచారం ప్రకారమే మరి ఆ 5 సంవత్సరాల మరి గడిచిన తర్వాత పాలు విడిచిన వాడిగా మరి ఆ ఇస్సాకునకు గొప్ప విందు చేశాడని, ఆ విందులో మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలు మరి ఇస్సాకుతో పరిహాసించటం శారా చూసింది. మరి ఒక పక్క విందు జరుగుతూ ఉంది, మరి ఒక ప్రక్క ఈ పిల్లవాడైనటువంటి ఇస్సాకు మరి ఇష్మాయేలు వారిరువురు చిన్నపిల్లలే కదా. వారు మరి చిన్నపిల్లలే. మరి చిన్నపిల్లల ఆటల్లో మరి కొన్ని పరిహాసాలు ఉండకపోవు. అయితే దీనికే మరి శారా కంగారు పడిపోయింది. మరి దాసి కుమారుడు మరి నా కుమారుని పరిహసించడం ఏంటి అని చెప్పి అబ్రహాముతో మాట్లాడి అబ్రహాముతో మరి అంటుంది కదా, ఈ చిన్నవాడిని బట్టి ఈ దాసిని బట్టి మరి వారిని ఇద్దరిని ఇస్సాకు నాకు వారసుడై ఉంటాడు కానీ ఈ దాసి కుమారుడు నాకు వారసుడై ఉండడు అని
మరి శారా దీని కుమారుణ్ణి ఈ దాసిని వెళ్ళగొట్టు అని 10వ వచనంలో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఇదేం పిల్లరా, మరి ఆ మాటకు మరి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామును మిక్కిలి దుఃఖం కలుగజేసిందని 12వ వచనంలో రాయబడింది. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము, ఈ సాకు వలన అయినదియే నీ సంతానం అనబడిన దేవుడు మరి వచ్చి చెప్పినప్పుడు వెంటనే దేవుడు మరి దేవుని ఆజ్ఞకు లోబడి మరి శారా మాట విని ఆ దాసిని ఆగరును తన కుమారుని ఇష్మాయేలును మరి పంపివేసినట్లుగా మరి అబ్రహాము మరి ఆగరును ఇష్మాయేలును పంపివేసినప్పుడు మరి వారికి సరిపడినంత ఆహారాన్ని మరి నీటిని మరి సమకూర్చి వారిని పంపివేశాడు. అయితే ఆగరు అరణ్యములో దారిని అటు ఇటు తిరిగి వెళ్ళవలసినటువంటి ఆ దారిని తాను మరి మరిచిపోయినప్పుడు ఆ యొక్క ఆహారము నీళ్లు అయిపోతాయి. దేని పిల్లారా, ఆ కారణాన్ని బట్టి మరి ఇస్మాయిల్ సొమ్మసిల్లిపోయినట్లుగా మరి అతడు చనిపోతాడని చెప్పి అతడిని ఒక పొద కింద విడిచిపెట్టి వింటివేత దూరం వెళ్ళి అక్కడ ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మరి ఎక్కడైతే పిల్లవాడిని విడిచిపెట్టిందో అక్కడ దేవుని దూత దిగి వచ్చి ఆ పిల్లవాడిని స్వరం విన్నాడని ఆగరుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఇక 22వ వచనంలోకి వచ్చేటప్పటికి మరి అబీమెలెకు అనేటువంటి రాజు, ఈయనెవరు? గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అబ్రహాముకు దేవుడు తోడై ఉండటం, దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం కనులారా చూచిన వాడై అబ్రహాము వలన తనకు తన దేశానికి తన రాజ్యానికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని చెప్పి అబ్రహాముతో నిబంధన చేసుకున్నట్లుగా మరి వ్రాయబడింది. ఇదేం పిల్లారా, ఈ 21వ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే మరి అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? తాను వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? 25 సంవత్సరాలు దేవుడు మరి తనను పరీక్షించిన నిరీక్షణతో ఓపికతో కనిపెట్టాడు. మరి అప్పుడప్పుడు శారా కొన్ని మరి దేవునికి విరోధమైన నిర్ణయాలు చేసిన మరి అబ్రహాము మాత్రము దేవునిపైన మరి ఆధారపడ్డాడు, దేవునిపైన మరి తన నమ్మకత్వాన్ని పెంచుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే 25 సంవత్సరాలకు దేవుడు అబ్రహామును శారాను మరి జ్ఞాపకం చేసుకుని తాను వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు అనగా నవ్వు అని మరి అర్థము. ప్రియదేని పిల్లారా, దేవుడు వాగ్దానం చేస్తే మరి ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు అని ఈ అధ్యాయంలో మరి అబ్రహాము శారాల జీవితంలో మనం మరి నేర్చుకోగలం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని మరి వాగ్దానము నీ జీవితంలో నెరవేరటం లేదా? దేవుడు నీకు వాగ్దానం చేసి దాన్ని ఇవ్వలేదని నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావా? నిరీక్షణ ఉంచు. దేవుడు తగిన సమయమందు దేవుడు నీకు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పైన పూర్తి విశ్వాసముతో నమ్మకంతో నీవు కనిపెట్టు, నిరీక్షించు. దేవుడు తప్పక ఆ కార్యాన్ని జరిగిస్తాడు. అబ్రహాము శారాల జీవితంలో 100 సంవత్సరాలు అబ్రహాముకు 99 సంవత్సరాలు 90 సంవత్సరాలు శారా. మరి అట్లాంటి వృద్ధాప్యంలోనే దేవుడు గొప్ప మిరాకిల్, అసలు ఆ అవకాశమే లేనటువంటి ఆ వయసులో దేవుడు అబ్రహామును శారాను దర్శించాడు. మరి వారి పడుసు వయసులోనే 75 సంవత్సరాల వయసులోనే దేవుడు అనుగ్రహించి ఉంటే దేవునికి ఇంత మహిమ వచ్చేది కాదు. దేని పిల్లరా, అంటే దేవునికి మహిమ రావాలని ఆలస్యం చేస్తాడా అంటే అది కూడా ఎంత మాత్రమని కాదు. ఆయన మనలను వాగ్దానం చేసిన దేవుడు మనలను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. తన వాక్య ప్రకారము మలుచుకొని తన వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా, మరి యథార్థత, భక్తి, నీతి, నమ్మకత్వం వీటన్నిటినీ ఆయన మరి బేరుజు వేసుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని నమ్మినప్పుడు పూర్తిగా ఆయన పైన ఆధారపడాలి, ఆయనను మాత్రమే నమ్మాలి, ఆయన ఆజ్ఞలను మాత్రమే పాటించాలి. అప్పుడు తప్పక దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అబ్రహాము శారాల జీవితంలో నెరవేరిన ఈ వాగ్దానము 25 సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలంగా మనం చూస్తూ ఉన్నాం.
25 సంవత్సరాలు ఇప్పుడు నువ్వు ఎదురు చూడక్కర్లా. దేవుని యందు పూర్ణ విశ్వాసంతో కనిపెట్టినట్లయితే మరి దేవుడు తప్పక నీకు తగిన సమయమందు ఆ బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. బహుమానాలు పొందుకోవాలని ఆశపడటం కాదు, కానీ నిరీక్షించాలి. ఆ దేవుని యొక్క మరి ఆ ఉన్నతమైనటువంటి ఆ వాగ్దానం పొందుకోవడానికి దేవునిపైన మనం ఆధారపడాలి. అలాగున మరి ఆధారపడి దేవుడిచ్చే బహుమానాలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు మనలను అలాగున మరి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. అబ్రహాము శారాల జీవితంలో అయా 25 సంవత్సరాలకు మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దానము నెరవేర్చారు. తద్వారా అధిక మహిమను, ఘనతను పొందుకున్నారయ్యా. అయా ఇదిగో తండ్రి, పిల్లలను కనటానికి శక్తి లేని వయస్సులో నీవు నాయన గొప్ప ఆధిక్యత అబ్రహాము శారాలకు అనుగ్రహించావు తండ్రి. ఇదిగోనైనా నిండు వృద్ధాప్యములో శారా తన పిల్లవాడైన ఇస్సాకుకు మరి స్తన్యపాలు ఇచ్చింది అని మరి ఎంత చక్కగా మీరు దేవుని గ్రంథంలో రాయించారో. అవును తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నైనా? నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మీ పైన మాత్రమే నమ్మిక ఉంచి అయా అబ్రహాము శారాలు నిరీక్షించినట్లుగా మేమును నిరీక్షణ కలిగిన వారమై మీరిచ్చే బహుమానము కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని తయారు చేయమని, అయా ఎవరైతే మీ పైన ఆధారపడకుండా, అయా నిరీక్షించకుండా, అయా మీ పైన కొద్ది రోజులు ఆధారపడి తరువాత ఆ నిరీక్షణను విడిచిపెట్టి లోకముతో కలిసిపోయి అయా ఇదిగో తండ్రి మీకు విరోధమైన కార్యాలు చేస్తున్న వారితో మీరు మాట్లాడమని, అయా నిరీక్షణ గొప్ప ఆధిక్యతను తెచ్చిపెడుతుందని, నిరీక్షణ దేవునిపైన ఉండే నిరీక్షణ మనకు తన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేస్తుందని గుర్తెరిగి మీ పట్ల భక్తిని, వినయతను అబ్రహాము శారాలు ఏ రీతిగా మీ యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయముతో నీతి న్యాయములు జరిగించారో అట్లాంటి యథార్థమైన భక్తి, నీతి, న్యాయములు జరిగించే వారికి మమ్మల్ని తయారు చేయమని, ఏదైనా మీ చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి వంచి మీ దూతలకు ఆపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.